ఇక్కడ నుంచి సేతు బంధాసన్. నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం, ఓపెన్ పెడతాం. ఈ యొక్క ఇది మన యొక్క హీల్స్ని పట్టుకుంటాం అనమాట, హ్యాండ్స్తో, షోల్డర్ హ్యాండ్స్. తర్వాత లోయర్ పార్ట్ని కాస్మిక్ వైపు నెట్టేస్తాం ఈ విధంగా. థైస్ లెవెల్లో నాభి ఆ ప్రాంతం వస్తుంది. రిమైనింగ్ పార్ట్ అంతా కూడాను స్లోప్గా ఉంటుంది చెస్ట్ వరకు. ఫుల్ సపోర్ట్, ఫుల్ వెయిట్ ఆకాశం వైపు నెడతాం అన్నమాట బాడీని. ఈ చేతులు వచ్చేసి ఈ యొక్క హీల్ని సపోర్ట్గా తీసుకుంటుంది. దీని ద్వారా షోల్డర్స్, హెడ్ కూడా భూమి మీద వెయిట్తో పడడం జరిగింది. అప్పర్ స్పైనల్ కార్డ్ అండ్ థాయిస్, స్పైనల్, టోటల్ బాడీ ఆ బరువును మనం గమనించండి. రెడీ, లే డౌన్, మళ్ళీ నార్మల్ పొజిషన్, రెడీ, అప్. అలా ఈజీ. ఇది ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువసేపు ఆపగలిగితే మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇలా సర్వైకల్ ప్రాబ్లమ్స్, స్పైనల్ ప్రాబ్లమ్స్, మెడ నరాలు గుంజడం, ఓకే, ఇవన్నీ కూడా ఇందులో తగ్గిపోతాయి. అట్లా పాదాలు లేవద్దు, వెరీ గుడ్. పాదాలు లేవద్దు. ఐదోలాది పాసిబుల్. థైస్ నుంచి వెళ్ళి నాభి వరకు ప్యారలల్గా ఉండడానికి, కాస్మిక్ వైపు తనడానికి చూడండి. బ్రీతింగ్ నార్మల్, బ్రీతింగ్ వెరీ నార్మల్. వెరీ గుడ్, బాగా చేస్తున్నాం. ఇది బ్రీతింగ్ నార్మల్. కాన్సన్ట్రేట్, ఎక్కడ పెయిన్ వస్తుంది అది గమనించండి. పెయిన్ వచ్చిన తర్వాత కాసేపు, పెయిన్ వచ్చిన తర్వాత మినిమం 10 సెకండ్లు వచ్చాయి. ఓన్లీ నందనం తీసుకోరా? ఎందుకో ఆ యొక్క హీల్స్ పట్టుకోవడం ఏంటంటే సపోర్ట్ అనమాట. ఓకే, రైట్. స్లోలీ డౌన్ అండ్ రిలాక్స్. ఇది చక్రాసనంలో ఉన్న ప్రయోజనం అంతా కూడా ఇందులో ఉంటుంది. ఎక్కడెక్కడ వెయిట్ వచ్చింది?